బాప్తిసం తీసుకోకుండా యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఎవరైనా ఉంటే గనక ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఆలస్యం చేయవద్దు. అసలు ఆలస్యం అనేది మన జీవితంలో ఉండొద్దు. ఇంకా నేను పరిపూర్ణంగా మారలేదు అని అంటే, మనం పరిపూర్ణంగా మారడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రపంచానికి అంతం తప్పదానంటే సునామీ రాబోతుందని ఇలాగా సూర్యుడు, మీరు చూసారా లేదో, సూర్యుడిలో కొంత భాగం, ఒక పార్ట్ వేరైపోయిందంట. ఎవరైనా చూసారు? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడిలో కొంత భాగం, ఇవే చూడాలి. మనం చూడాల్సింది ఏంటంటే న్యూస్ చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, జోకులు కాదు, కామెడీలు కాదు, ఇవన్నీ కాదు చూడాల్సింది. ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. పైన ఆకాశంలో ఏం జరుగుతుంది, భూమిలో ఏం జరుగుతుందో, భూమి కింద ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. నువ్వు వాక్యం చదువుతున్నావు అని అంటే వాక్యానికి అనుసంధానగా ప్రవచనాలు నెరవేరుతున్నాయా లేదనేది మనం తెలుసుకోవాలి. జోకులు కాదు, కామెడీలు కాదు. అంటే ఇవన్నీ తెలుసుకుంటా ఉంటుంటే నీకేం జరిగిద్ది అని అంటే దేవుని యొక్క రాకడ కూర్చిన అవగాహన కలిగిద్ది. మొట్టమొదటిగా అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన దేవుని యొక్క వాక్యాలు నెరవేరుతున్నాయనే ఒక అవగాహన నీకు కలిగిద్ది. దీని కొరకే మిమ్మల్ని తెలుసుకోమంటున్నాను. సూర్యునిలో కొంత భాగం అంట వేరైపోయిందంట, కొంత భాగం వేరైపోయిందంట. ఎందుకు ఇంతగా? ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రత పెరుగుతుంది ఏంటి అని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే సూర్యునిలో కొంత భాగం వేరైపోయిందంట. కొద్దిగా పార్ట్ వేరైపోయిందంట. అందుకే ఈ రకమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు దాని గురించి పరిశోధన చేస్తున్నారు. ఇవన్నీ అంటే దేవుని యొక్క వాక్యానికి నెరవేర్పు. సూర్యుడు చీకటి కమ్ముతాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెబుతుంది. చంద్రుడు రక్తవర్ణం అవుతాడంట, రక్తవర్ణంలోకి మార్చబడతాడు. చంద్రుడు ఎర్రగా మార్చబడతాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి, తెలుసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఇంకా ఎవరైనా యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా ఇంకా అంగీకరించకపోతే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఆలస్యం చేయకండి. రేపు పరిస్థితి ఎలా ఉండిద్దో, ఏం జరిగిద్దో ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. వారు అంచనా మాత్రమే వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు భయంకరమైన సునామీ రాబోతుందని కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనం ఎంతో దూరంలో లేవు. మనకి ఎంత దూరం?